హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాల్టి వ్లాగ్‌లో నేను రాగి పిండి దోస ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ అండ్ చిన్న పిల్లలు గానీ, ఎవరైనా రాగులు ఇలా డైరెక్ట్‌గా తీసుకోలేకుంటే ఇలా దోసలాగా చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనము దీనికి కావాల్సింది చూపిస్తున్నా చూసేయండి. ఇవి ఒక టీ గ్లాస్ నేనైతే మినపగుండు తీసుకోవాలి. అది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లైక్ వడకి మనం సోక్ చేసుకుంటాం కదా! అలా ఓన్లీ మినపగుండే ఓవర్ నైట్ అలా సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఇలా మనము మెత్తగా దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మినపప్పు. తర్వాత మనం ఏ గ్లాస్‌తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో మనం 2 గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి. తరువాత సరిపడంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా బ్యాటర్‌ని మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ దీనిలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటది. కొబ్బరి అండ్ పల్లీలు అండ్ పుట్నాలు గూడా అంటే పప్పులు గూడా వేసేసాను. ఇలా చూడండి అన్నీ కొంచెం వేయించుకున్నాను. దీంట్లోకి టేస్ట్ అనేది చట్నీ అనేది చాలా బావుంటది. కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే చట్నీకి టేస్ట్ ఇంకా బావుంటది. సో, ఇలా ట్రై చేయండి ఒకసారి పల్లీ చట్నీ అనేది. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని ఇలా తిరువాత పెట్టేసుకొని చూసారా చట్నీ కొంతమంది గట్టిగా తింటారు. కొంతమంది కొంచెం వాటర్‌గా ఇలా కన్సిస్టెంట్‌లో తింటారు. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. దోసలోకి బావుంటదని. సో, తర్వాత మనకు దీంట్లోకి కొంచెం సోడా ఉప్పేసేసుకొని, సోడా పొడేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రాగి పిండి బ్యాటర్‌ని. ఇలా సింపుల్‌గా మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా? ఎంత ఈజీనో జస్ట్ రాగి పిండి లైక్ జావా ఇలా తాగలేని వాళ్ళు ఇలా దోస ప్రిపేర్ చేసుకుంటే ఇలా గూడా మనకి హెల్తీనే గదా! మనకి బాడీకి చాలా మంచిది. సో, ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.